హలో ఫ్రెండ్స్, మీ ముందుకు వచ్చేసాం మరో వీడియోతో. తన గాత్రంతో ప్రేక్షకులను మరో ప్రపంచంలోకి తీసుకెళ్లి అలరించారు దివంగత నాయకుడు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు. ఆయన మన మధ్య లేకపోయినా ఆయన పాడిన పాటల రూపంలో ఎప్పటికీ జీవించి ఉంటారని ఎస్పి చరణ్ గారు అన్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఎస్పి చరణ్ గారు మాట్లాడుతూ ఎస్పీబీ వాయిస్ను ఏఐతో రీక్రియేట్ చేయడానికి అంగీకరించకపోవడానికి కారణాన్ని వివరించారు. ఏఐ ఉపయోగించి వాయిస్ రీక్రియేట్ చేస్తే సహజత్వం ఉండదని అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా ఇటీవల వెట్టాయన్లో దివంగత గాయకుడు మలేషియన్ వాసుదేవన్ గాత్రాన్ని ఏఐతో రీక్రియేట్ చేసిన మనసిలాయో పాట గురించి ప్రస్తావించారు. ఏఐతో వాయిస్ రీక్రియేట్ చేయడానికి నేను వ్యతిరేకిని. ఇటీవల వచ్చిన మనసిలాయో వెట్టియన్ పాట చాలా హిట్ అయింది. ఒకవేళ ఎస్పీబీ జీవించి ఉంటే ఆ పాట కోసం ఆయన్ని సంప్రదించి ఉండేవారేమో. మనందరికీ ఎస్పీబీ, మలేషియన్ వాసుదేవన్ల మీద ఉన్న ప్రేమ కారణంగా వాళ్ళు వాయిస్ను రీక్రియేట్ చేయాలనిపిస్తుంది. వారు ఎన్నో అద్భుతమైన పాటలు పాడారు. ఏఐని ఉపయోగించి మీరు స్వరాన్ని రీక్రియేట్ చేయగలరు, కానీ పాటలు వినడం వల్ల కలిగే భావోద్వేగాలను రీక్రియేట్ చేయలేరు అని చెప్పుకొచ్చారు. ఇక తనను ఎస్పీబీ వాయిస్తో ఏఐను రీక్రియేట్ చేస్తామని ఎంతో మంది అడిగినట్టు చరణ్ గారు తెలిపారు. దానికి తాను అంగీకరించలేదన్నారు. ఏఐని ఉపయోగించి నాన్న వాయిస్ మరోసారి వినిపిస్తామని ఎంతో మంది నన్ను సంప్రదించారు. నేను వద్దని గట్టిగా చెప్పాను. అలా చేస్తే ఆయన స్వరంలో సహజత్వం ఉండదు. అలాంటి గొంతు వినడం నాకు, నా కుటుంబానికి ఇష్టం లేదు. అందుకే ఓ బాధ్యత కలిగిన సంగీత దర్శకుడిని అయినప్పటికీ దానిని వ్యతిరేకించాను. ఆయన పాడిన పాటల రూపంలో ఎప్పటికీ జీవించే ఉంటారు అని చరణ్ గారు అన్నారు. తన గాత్రంతో కోట్ల మంది శ్రోతలను అలరించిన బాలసుబ్రహ్మణ్యం గారు 2020 సెప్టెంబర్ 5న కన్ను మూసిన సంగతి మనందరికీ తెలిసిందే. మరి మాకు అందిన ఇన్ఫర్మేషన్ మీకు అందించాం. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.